హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్. కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ థియేటర్స్ ఇష్యూ అనేది మొదలైనప్పటి నుంచి, దాని గురించి డిస్కషన్ మొదలైనప్పటి నుంచి కూడా అందరూ అనుకుంటున్న మాట, అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు మీడియా ముందుకు వచ్చి ఓపెన్గా చెప్పిన మాట ఏంటంటే, హీరోలు ఎక్కువ సినిమాలు తీయాలి. ఇంకా డైరెక్ట్గా ఒకటే మాట అన్నారు, మేము అందరూ హీరోల్ని కూడా చేతులు జోడించి ఒకటే అడుగుతున్నాము, సంవత్సరానికి 2 సినిమాలు తీయండి. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే, ఎవరైనా సరే సంవత్సరానికి 2 సినిమాలు తీయండి. అది తప్ప ఇంకేమీ అడగట్లేదు మేము, మీరు ఇంకేమీ చేయొద్దు మా కోసం, జస్ట్ సంవత్సరానికి 2 సినిమాలు తీయండి అని చెప్పి వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో సంవత్సరానికి 2 సినిమాలు అనేది మేబీ కొంచెం కాంప్లికేటెడ్ అయ్యి ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ సంవత్సరానికి ఒక సినిమా తీయడం అనేది కొంచెం ఈజీ సిచ్యువేషన్, సింపుల్గా చెప్పాలంటే. అంటే కొద్దో గొప్ప బెటర్గా బ్యాలెన్స్ చేసుకుంటే ఇయర్లీ ఒక రిలీజ్ అయితే పెట్టుకోవచ్చు ప్రతి హీరో కూడా. సో అందులో నో డౌట్ అనమాట. బట్ అలాగైనా చేయగలుగుతున్నారా? అలా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంతకుముందు అలా చేశారా? ఇంతకుముందు ఇయర్లీ ఒక సినిమా రిలీజ్ చేశారా? అసలు వాళ్ళ ఫిల్మోగ్రఫీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అండ్ మన దగ్గర ఉన్న హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరికి ఎలాంటి పుల్ ఉంది, థియేట్రికల్ పుల్? సో ఇవన్నీ కూడా కొంచెం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోస్ అనగానే మనకి ఇంకా ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు గుర్తొస్తారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద స్టార్. అండ్ మహేష్ బాబు గారు ఇప్పుడు రాజమౌళి గారితో మూవీ తీస్తారు. సో దానికి ఎక్కువ టైమే పడుతుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే మనం ఇంకా ఆయన కొంచెం పక్కన పెట్టాలి. ఎందుకంటే మహేష్ బాబు గారు బేసిక్గా చాలా టైం తీసుకుంటుంది. అంటే అది ఆయన తప్పు కాదు, రాజమౌళి గారి మూవీస్ ఇంకా అది అలాగే ఉంటుంది. ఇంకా దానికి మనం ఏం చేయలేము ఇంకా. సో ఆయన ఫిల్మోగ్రఫీని మనం కన్సిడర్ చేద్దాం, బట్ ఇప్పుడు ఇమీడియట్ రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆయన నుంచి. సో మిగతా వాళ్ళందరిది కూడా ఏంటి సిచ్యువేషన్ అనేది ఒకసారి చూద్దాం. సో బేసిక్గా ప్రభాస్ గారి మూవీస్ చూసుకుంటే, 2022లో ఈశ్వరు, 23లో రాఘవేంద్ర, 24లో వర్షం అడివిరాముడు, 25లో చక్రం ఛత్రపతి, 26 పౌర్ణమి, 27 యోగి మున్నా, 28 బుజ్జిగాడు, 29 బిల్లా ఏక్ నిరంజన్, 2010లో డార్లింగ్, 2011లో మిస్టర్ పర్ఫెక్ట్, 2012లో రెబల్, 2013లో మిర్చి. సో ఇక్కడ వరకు మీరు గమనించినట్టయితే ప్రతి ఇయర్ ఒక సినిమా ఉందిగా. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి 2009లో కానీ, 7లో కానీ, 5లో కానీ. అందులో మళ్ళీ ఛత్రపతి, మొన్న బిల్లా, ఏక్ నిరంజన్ ఇలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ఉన్న సందర్భంలో కూడా ఒక సంవత్సరంలో. సో డెఫినెట్గా ఇంతకుముందు చాలా బెటర్గా ఫాస్ట్గా రిలీజులు ఉండేవి యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఏమైపోయింది, తర్వాత బాహుబలి 2 వచ్చింది 2015, బాహుబలి 1 వచ్చింది, బాహుబలి 2 2017లో వచ్చింది, తర్వాత 2019లో సాహో వచ్చింది. సో అక్కడే మనకి అరౌండ్ చాలా గ్యాప్ వచ్చేసింది. 2017కి 19కి 2 ఇయర్స్ వచ్చింది. తర్వాత 2022 అదంటే సరే కరోనా వల్ల ఇబ్బంది అయిపోయింది. సో చాలా వరకు ఆగాయి షూటింగ్స్. సో రాధేశ్యామ్ బాగా లేట్ అయిపోయింది. 23లో మళ్ళీ 2 సినిమాలు రిలీజ్ చేశారు ఆయన. సో రీసెంట్ టైమ్స్లో ఒక సంవత్సరంలో 2 సినిమాలు రిలీజ్ చేసిన పెద్ద యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ప్రభాస్ గారే. మళ్ళీ నాకు తెలిసి ఆయన 2027లో అలా ఉండొచ్చు. స్పిరిట్ను, సలార్ 2 ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట 2027లో, అంతే. లేదా మేబీ ఫౌజీ 2026 లేండి. సో ఆ సంవత్సరం ఆ 2 సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో మళ్ళీ ఇంకా చెప్పలేము ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు అలాగ ఉంటుందో. బట్ అదే అంటున్నా, ఇప్పుడు ఈయన ఏమైపోయింది, ఆఫ్టర్ దిస్ పాన్ ఇండియన్ కల్చర్ ఆ కన్సిస్టెన్సీ మిస్ అయిపోయింది. ఈ పాన్ ఇండియన్ కల్చర్ స్టార్ట్ చేశాక ఆ కన్సిస్టెన్సీ మిస్ అయిపోయి ఇయర్కి ఒక సినిమా వస్తాదా రాదా అనే గ్యారంటీ లేదనమాట. ఇప్పుడు 2025లో కూడా మీరు గమనించినట్టయితే కన్నప్ప ఓకే క్యామియో అపియరెన్స్ ఉంది, బట్ అది ప్రభాస్ గారి సినిమా లాగే కన్సిడర్ చేస్తారు చాలామంది, ఎందుకంటే ఆయన కోసమే వెళ్తారు కాబట్టి. సో అదొకటైతే ఉంది. బట్ రాజాసాబ్ సంగతి ఏంటో తెలియట్లేదు. అది డిసెంబర్ 5న రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. మేబీ ఒకవేళ వస్తే ఓకే ఆ డేట్కి, లేదా అప్పటికి రాకపోతే మరి చెప్పలేం కదా మనం. సో అంటే ఆ కన్సిస్టెన్సీ మిస్ అయింది. సో లాస్ట్ ఇయర్ 2024 జూన్లో కల్కితో వచ్చారు ఆయన. సో మళ్ళీ ఆ తర్వాత రాలేదు కదా. సో ఆ మిస్సింగ్ అనేది ఉంది. ఓకే, సో ప్రభాస్ గారి సైడ్ నుంచి ఇలా ఉంది. ఇంకా అల్లు అర్జున్ గారి విషయానికి వచ్చినట్టయితే ఆయన కూడా అంతే. 2003లో గంగోత్రి, 2004లో ఆర్య, 2005 బన్నీ, 6లో హ్యాపీ, 7లో దేశముద్రు, 8లో పరుగు, 9లో ఆర్య 2, 10లో వరుడు వేదం, 11లో బద్రీనాథ్, 12లో జూలై, 13లో ఇద్దరు అమ్మాయిలతో, 14లో ఎవడిలో క్యామియో అండ్ రేసుగుర్రం, అండ్ 15లో సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి, 16లో సరైనోడు, 17లో దువ్వాడ జగన్నాథం, 18లో నా పేరు సూర్య నాయిల్ ఇండియా, 20లో అలవైకుంఠపురంలో. సో ఇక్కడ బేసిక్గా ఆ గ్యాప్ అనేది కొంచెం వచ్చింది. బట్ ఏంటంటే అలవైకుంఠపురంలో అనేది 20 జాన్లో రిలీజ్ అయిపోయింది కాబట్టి పర్లేదు, కొంచెం మరీ టూ మచ్ గ్యాప్ కిందకు రాదు. అండ్ పుష్ప ద రైస్ 21 డిసెంబర్, మరి మళ్ళీ 2 ఇయర్స్ దాకా గ్యాప్ వచ్చినట్టే. 1 year 11 months అంటే ఇంకేముంది అందులో, 2 yearsేగా. దాని నుంచి పుష్ప 2కి 3 ఏళ్ళు.
అంటే ఎందుకు అంటే ఏమో నాకు తెలియలేదు. ఇప్పుడు స్టిల్ నేను ఇప్పుడు 'పుష్ప 2' బాగుంది అండ్ చాలా పెద్ద హిట్ కొట్టింది. ఓకే. చాలా హ్యూజ్ కలెక్షన్స్ వచ్చాయి. 1890 క్రోర్ అబోవ్ కలెక్షన్స్ వచ్చాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్. బట్ వై 3 ఇయర్స్ అనే దానికి నా దగ్గర ఇప్పటికీ ఆన్సర్ లేదు. నేను ఆ సినిమా చూసిన తర్వాత దీనికి 3 ఏళ్ళు అవసరమా అంటే లేదనే అనిపించింది నాకైతే మాత్రం. సో అది నా పాయింట్ అనమాట. ఇంక ఇప్పుడు అల్లు అర్జున్ గారిది, అట్లీ గారిది ఒక సినిమా ఉంది. అది 700 కోట్ల బడ్జెట్ సినిమా అది. అది ఇంకా ప్యారలల్ యూనివర్స్, విఎఫ్ఎక్స్ అదంతా ఉంది. సో అది ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. సో మాక్సిమం అదైతే 2027లో టెంటేటివ్ రిలీజ్ అంటున్నారు. అది కూడా ప్రస్తుతానికి అనుకుంటున్నారు 2027లో రిలీజ్ అని. దే ఆర్ థింకింగ్ లైక్ దట్ అంతే. ఓకే. సో ఇది ఒక ప్రాబ్లం ఉంది. తర్వాత అల్లు అర్జున్ గారిదిని, సందీప్ రెడ్డి వంగ గారిది ఎప్పుడో ఎటుపోయిందో తెలియదు. త్రివిక్రమ్ గారిది ఎటుపోయిందో తెలియదు. ఆయనేమో ఒక పక్క వెంకటేష్ గారితో సినిమా అంటున్నారు, మళ్ళీ దైపోయాక ఆయన రామ్ చరణ్ గారితో సినిమా అంటున్నారు. అదేంటో మరి అర్థం కావట్లేదు. మరి త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ గారి సినిమా ఏమైందంటే ఏమో అది ఎటుపోయిందో తెలీదు. ఇంకా తర్వాత ఎన్టీఆర్ గారి విషయానికి వచ్చినట్టయితే ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీ కూడా మీరు గమనిస్తే చాలా బెటర్గా ఉంటుంది. 2001లో స్టూడెంట్ నెంబర్ 1 అండ్ సుబ్బు, తర్వాత 2002లో ఆది అల్లర్రాముడు, 2003లో నాగా సింహాద్రి, 2004లో ఆంధ్రావాలా సాంబా, 2005లో నా అల్లుడు నరసింహుడు, 2006లో అశోక్ రాఖీ, 2007లో యమదొంగ, 8లో కంత్రి, అది 10లో మళ్ళీ అదుర్సు బృందావనం. మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చినా దానికి ముందు రెండు సినిమాలు వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ 2 డేస్ వచ్చాయి కాబట్టి పర్లేదు. అదుర్సు బృందావనం, అదుర్సు బాగా ఆడింది. బృందావనం కూడా నైస్, ఆ టైంకి హిట్ అయ్యేది థియేటర్కి. 11లో శక్తి ఓసరవెల్లి, శక్తి ఆడలేదు, ఓసరవెల్లి ఆడింది. దమ్ము 2012, 13లో బాద్షా రామయ్య వస్తావయ్య, 14లో రభస. ఇక్కడ వరకు కొంచెం ఆయన స్టోరీ సెలక్షన్ అంతా డిఫరెంట్గా ఉండేది. బట్ వన్స్ 2015లో ఒక సినిమా వచ్చింది, దట్ ఈస్ టెంపర్. అక్కడ నుంచి మారిపోయింది రండి. బట్ అయినా కూడా చూడండి, 15లో టెంపర్, 16లో నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్, 17లో జైలవకుశ, 18లో అరవింద సమేత వీరరాఘవ. సో ఇక్కడ కూడా సంవత్సరానికి ఒక సినిమా డ్యామ్ షూర్గా వస్తుంది. 2016లో 2 మంచి సినిమాలు వచ్చినాయి. ఒకటి నాన్నకు ప్రేమతో, ఒకటి జనతా గ్యారేజ్. జస్ట్ ఇమాజిన్ అలాంటి 2 సినిమాలు ఇప్పుడు పడితే. అది కదా మనకు కావాలి. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ ఈ 2 సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయితే ఈవెన్ పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయినా కూడా దాని ఇంపాక్ట్ ఎలా ఉంటాయి తెలుసా? నాన్నకు ప్రేమతో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తెలుసా? ఆఫ్టర్ 'పుష్ప 2' సుకుమార్ గారి సినిమా అంటే అది మళ్ళీ అది పెద్ద బడ్జెట్ సినిమా ఏం కాదు. పెద్ద లార్జర్ దాన్ లైఫ్, పెద్ద హ్యూజ్ స్కేల్ ప్రొడక్షన్, ఆ కైండ్ ఆఫ్ సినిమా ఏం కాదు. బట్ అవి రావట్లేదు ఇప్పుడు చూడండి. 2022లో RRR, 24లో దేవర, 24లో కూడా ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్లో వచ్చింది. సో 2.5 years గ్యాప్ తర్వాత వచ్చింది అది. సో అదొక ప్రాబ్లం ఉంది. సో మళ్ళీ 25లో వార్ 2 ఉంది, 26లో నెల్సన్ గారు, అది డ్రాగన్ ఉంది నీల్ గారితో, తర్వాత నెల్సన్ గారితో ఉంది, తర్వాత దేవర 2 ఉంది, తర్వాత ఈ గ్యాప్లోనే ఏదో టైంలో మేడ్ ఇన్ ఇండియా ఉంది, దాదాసాహెబ్ ఫాల్కేది. సో ఇట్లాగా ఓకే, ఆ లైనప్ బాగానే ఉంది. ఇయర్కి ఒక సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఏమో ఇప్పుడు నాకు ఆ దేవరాకి అంత గ్యాప్ కూడా అన్నెసరీ అని అనిపిస్తుంది. అదే అంటున్నాను అనమాట. సో ఇట్లాగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు 2025లో వార్ 2 వస్తుంది, 26లో డ్రాగన్ వస్తుంది. ఈ 2 కన్ఫర్మ్. బట్ నెల్సన్ గారి సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవరా 2 క్లారిటీ లేదు. ఇప్పుడు డ్రాగన్ అయిపోయి ఈయన ఫ్రీ అవుతారేమో. బట్ జైలర్ 2 అయ్యాక ఆయన మళ్ళీ దీని స్క్రిప్ట్ మీద కూర్చోవాలి కదా నెల్సన్, వీళ్ళ సినిమా మీద. సో అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు షూటింగ్ పట్టాలు ఎక్కుతుందో ఏం తెలియదు మనకి. వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్ కదా. సో అదొక ప్రాబ్లం అయితే ఉందన్నమాట. ఇంకా దేవరా 2 అయితే కొరటాల గారు ప్రజెంట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి మేబీ నన్ను అడిగితే ఇంకా డ్రాగన్ ఫస్ట్ పార్ట్ తర్వాత డైరెక్ట్గా నాకు తెలిసి దేవరా 2కే వెళ్తారేమో. ఇంకా ఐ థింక్ ఇంకా అలాగే ఉండేలా ఉంది చూస్తుంటే యాజ్ ఆఫ్ నౌ. సో అదే అంటున్నా కదా. సో ఇది ఒక ఇన్కన్సిస్టెన్సీ. ఇంకా రామ్ చరణ్ గారి ఫిల్మోగ్రఫీ కూడా ముందంతా చాలా బాగుండేది యాక్చువల్గా. 7లో చిరుత, 9లో మగధీర, 10లో ఆరెంజ్, 12లో రచ్చ అంటే అప్పుడు కొంచెం గ్యాప్ తీసుకున్నారు. తర్వాత 13లో నాయక్, జంజీర్, తర్వాత 14లో ఎవడు గోవిందరందరవాడేలే, 15లో బ్రూస్లీ, 16లో ధృవ, 18లో రంగస్థలం, 19లో వినయ్ విజయ రామ. ఇంకా తర్వాత టూ మచ్ గ్యాప్ RRR, తర్వాత ఆచార్య వచ్చింది. తర్వాత మళ్ళీ టూ మచ్ గ్యాప్తో గేమ్ చేంజర్. ఇప్పుడు మళ్ళీ పెద్ద కొంచెం 1 year గ్యాప్లో వస్తుంది. బట్ ఆ తర్వాత రామ్ చరణ్ గారి నెక్స్ట్ మూవీ కూడా 2027లో వస్తే బెటర్. అదే అంటున్నా. ఇప్పుడు ప్రభాస్ ఇప్పుడు ఈ ఇయర్ మనం తీసుకుంటే ఈ ఇయర్లో పెద్ద హీరోల సినిమాలు ఎవరు వస్తున్నాయి? పవన్ కళ్యాణ్ గారిది, ఇంకా మహేష్ బాబు గారిది. ఇంకా చెప్తూనే ఉన్నాను కదా, పవన్ కళ్యాణ్ గారిది కూడా బేసిక్గా చాలా మంచి లైనప్పే ఉంటుంది. అంటే ఇయర్లీ వైజ్ చెప్తున్నాను నేను. సో మనం 1996 నుంచి చూసుకోవచ్చు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత 97, 98 సుస్వాగతం తొలి ప్రేమ, 1999 తమ్ముడు, 2000 బద్రి, 1లో ఖుషి, 3లో జానీ, 4లో గుడుంబ శంకర్, తర్వాత 5లో బాలు, 6లో బంగారం అన్నవరం 2 ఒకటే సంవత్సరం వచ్చాయి. 7లో ఏం రాలేదు, అంటే జస్ట్ క్యామియో వచ్చారంతే. 8లో జల్సా, 10లో కొమరం పులి, 11లో తీన్మారు పంజా,
12లో గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు. సో 2 బేసిక్గా భారీ సినిమాలు ఇచ్చినట్టే ఆ సంవత్సరం. 13లో అత్తారింటి దారేది, 15 గోపాల గోపాల, 16 సర్దార్ గబ్బర్ సింగ్, 17 కాటమరాయుడు, 18 అజ్ఞాతవాసి. తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే బేసిక్గా అప్పుడు కొంచెం ఆ ఎలక్షన్స్ హడావిడి అదంతా. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయ్యాకైనా మళ్ళీ నార్మల్ అవడానికి టైం పట్టడం. తర్వాత వకీల్ సాబ్ 21, 22 భీమ్లా నాయక్, 23 బ్రో. ఇది బాగానే ఉంది. మళ్ళీ 24లో ఎలక్షన్స్ విన్ అవ్వడం వల్ల కొంచెం అవన్నీ ఆగిపోయాయండి. ఆగిపోయి ఇంకా ఇప్పుడు 25లో హరిహర వీరమల్లు, ఓజీ కూడా ఈ సంవత్సరం వచ్చేస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అది ఈ 2 సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని తర్వాత ఏం చేస్తారంటే అసలు క్లారిటీయే లేదు. మేబీ దీని తర్వాత ఆయన ఇంకా సరిగ్గా సినిమాలు తీయకపోవచ్చు కూడా, ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత, కమిట్మెంట్స్ అయిపోయాక. అంటే ఇక మళ్ళీ ఆయన ఇంకా సినిమాలలోకి ఇంత కాన్సన్ట్రేట్ చేయగలుగుతారా అంతకుముందు చేసినట్టు అంటే నాకైతే లేదని అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అంతే. ఇంకా మహేష్ బాబు గారి విషయానికి వచ్చినట్టయితే ఆయన కూడా కన్సిస్టెంట్గానే ఉంటాయి సినిమాలు. అది రాజకుమారుడు 99, 2000లో యువరాజు, వంశీ, 1లో మురారి, 2లో టక్కర్ దొంగ బాబీ, 3లో ఒక్కడో నిజం, 4లో నాని అర్జును, 5లో అతడు, 6లో పోకిరి సైనికుడు. అసలు అతడు పోకిరి సైనికుడు చూడండి వరుస పెట్టి. 7లో అతిథి తర్వాత 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 2010లో కలేజా, అదే ఇప్పుడు రిలీజ్ అయింది. 11లో దూకుడు, 12లో బిజినెస్ మ్యాన్, 13లో సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు, 14లో నేనొక్కడినే ఆగడు. అది కల్ట్ సినిమా, అది 1 నేనొక్కడినే, అది ఎందుకు అప్పుడు ఆడలేదు అది. 15లో శ్రీమంతుడు, 16లో బ్రహ్మోత్సవం, 17లో స్పైడర్, 18లో భరత్ అనే నేను, 19లో మహర్షి, 20లో సరిలేరు నీకెవరు. ఎంత కన్సిస్టెంట్గా తీశారు చూడండి సినిమాలు. మీరు 2010 నుంచి చూసుకుంటే ఇంకా ఒక సంవత్సరం 2 సినిమాలు వచ్చినాయి కూడా ఉన్నాయి. 2014లో 2 వచ్చినాయి. 2021లో ఏ రాలే, అఫ్కోర్స్ లాక్డౌన్ లైవ్ పడ్డాయి, మనం యాక్సెప్ట్ చేయొచ్చు. 22లో సర్కారు వారి పాట, 24లో గుంటూరు కారం. ఇంకా మధ్యలో ఒక సంవత్సరం మళ్ళీ ఏటో అది అంటే ఇంకా సరే సంక్రాంతికే వచ్చింది కాబట్టి పర్లేదు నేను. బట్ ఏదైనా నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు 27లోనే మళ్ళీ రాజమౌళి గారి సినిమా, అవునా? దాని తర్వాత ఏంటంటే తెలీదు, అది ఇంకెప్పుడు తీస్తారో ఏమో. ఆ తర్వాత మేబీ కొంతమంది డైరెక్టర్స్ ప్రజెంట్ కొంచెం క్యూలో ఉన్నారు ఆ సినిమా ఆ తర్వాత ఆయనతో తీయడానికి. ఓకే, బట్ స్టిల్ ఒక డౌట్ ఏంటంటే ఏమో ఆయన కూడా మేబీ అప్పుడు కొంచెం బాగా గ్యాప్ తీసుకొని ఈ ఇన్కన్సిస్టెన్సీని క్రియేట్ చేస్తారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే మాత్రం. సో ఇప్పుడు ఏమవుతుంది దీన్ని బట్టి మనము ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఆల్రెడీ చూస్తాం పవన్ కళ్యాణ్ గారికి 2 సినిమాలు వస్తాయి. ప్రభాస్ గారిది ఒక క్యామియో సినిమా, ఒక మెయిన్ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ గారిది ఒక సినిమా అయితే ఉంది. రామ్ చరణ్ గారిది ఒకటి ఆల్రెడీ వచ్చేసింది, బట్ అది ఎక్స్పెక్ట్ చేసినంతలాగా సక్సెస్ అయితే కాలేదు. బట్ స్టిల్ డెఫినెట్గా అది కూడా థియేటర్స్ని ఆ ఉన్నన్ని రోజులు బాగానే ఫీల్ చేసింది, అదైతే క్లియర్. సో ఇలాగ ఇది ఒకటి ఉంది. ఇంకా తర్వాత ఇంక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గారు ఇంకా ఈ సంవత్సరం అయితే రారు. అల్లు అర్జున్ గారు ఈ సంవత్సరం అయితే రారు. సరే ఓకే, 2025 అయిపోయింది, 4 పెద్ద హీరోలు వచ్చారు మనకి. ఈ 6 హీరోస్లో 2026 తీసుకుంటే 26లో ప్రభాస్ గారిది ఫౌజీ ఉంది, ఎన్టీఆర్ గారిది డ్రాగన్ ఉంది, ఒకటి పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, రామ్ చరణ్ గారిది పెద్ద ఉంది, అల్లు అర్జున్ గారి సినిమా రాదు, మహేష్ బాబు గారి సినిమా రాదు, మళ్ళీ రావు వాళ్ళిద్దరివి. నెక్స్ట్ గో టు 2027. సో 4 నెలలే ఇప్పుడు వీళ్ళ సినిమాలు, 4 నెలలే. ఓకే, సో మళ్ళీ వీళ్ళు పండగల టైంలో అట్లా అనుకుంటే మళ్ళీ అదో ప్రాబ్లం మళ్ళీ. సో 4 నెలలు వీళ్ళ సినిమాలు థియేటర్లు ఫిల్ చేస్తాయి. ఓకే, ఇది ఒకటి. 2027 తీసుకుందాం. 27కి భారీ లైనప్పే ఉంది. ప్రభాస్ గారికి 2 సినిమాలు ఉంటాయి ఖచ్చితంగా, ఇద్దరు స్పిరిట్ అండ్ సలార్ 2 కానీ స్పిరిట్ అండ్ కల్కి 2 కానీ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. సో 2 సినిమాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకా మరి ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఆయన చేస్తారో లేదో కూడా డౌటే, చేస్తే ఏం చేస్తారో తెలియదు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉండొచ్చు చెప్పలేము. సో ఆయన ఉండదని అనుకుందాం ప్రస్తుతానికి. అల్లు అర్జున్ గారిది అట్లీ గారి సినిమా ఉంటుంది. రామ్ చరణ్ గారిది, సుకుమార్ గారిది ఉండే ఛాన్స్ ఉంది 2027 ఎండింగ్కి, బట్ నాట్ షూర్. సో ఉండొచ్చు అనుకుందాం ప్రస్తుతానికి. 27 ఎండింగ్కే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు కూడా. సో ఉండొచ్చు అనుకుందాం. సో 3 ఉన్నారు. తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా చెప్పాను ఆల్రెడీ. బేసిక్గా ప్రభాస్ గారు చెప్పాను, రామ్ చరణ్ గారు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారిది రాదని అనుకుందాం మ్యాక్సిమం. ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, సరే మళ్ళీ ఫస్ట్ నుంచి అనుకుందాం, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది యాక్చువల్గా. సరే ప్రభాస్ గారి సినిమా 2 సినిమాలు వస్తాయి, అల్లు అర్జున్ గారిది ఒక సినిమా వస్తుంది, రాజమౌళి గారిది, మహేష్ బాబు గారిది మూవీ వస్తుంది. సో 3 స్టార్ హీరోది వచ్చింది. రామ్ చరణ్ గారిది డిసెంబర్కి వచ్చే ఛాన్స్ ఉంది, అదే ఇయర్ ఎండింగ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎన్టీఆర్ గారిది ఒక సినిమా వస్తుంది. సో ఇలా వస్తే ఒక 5 సినిమాలు ఉంటాయి, 6 సినిమాలు ఉంటాయి ఇన్ఫ్యాక్ట్, ప్రభాస్ గారికి 2 సినిమాలు కనుక పడినట్టయితే. సో 6 సినిమాలు అంటే 6 నెలలు చాలు, ఇంకా 6 నెలలు సెట్టు థియేటర్లకి. నిజంగా అలాగే ఉంటుంది అనమాట సిచ్యువేషన్. సో వీళ్ళు ఇలా చేస్తూ వెళ్తూ ఉంటే బెటర్ అనమాట యాక్చువల్గా. సో మనకి ఏమైపోతుంది, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు చూడండి మధ్య మధ్యలో కొంతవరకు. ఈ కన్ఫ్యూజన్ వల్ల
ఈ థియేటర్స్ అనేవి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతకుముందు సింగిల్ స్క్రీన్స్ చాలా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయాయి. చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయాయి. ఎందువల్ల? జస్ట్ బికాస్ దీనివల్లే. సో అదే అంటున్నా నేను. ఈ సింగిల్ స్క్రీన్స్ అనేవి ఇలా తగ్గిపోతూ ఉంటే మళ్ళీ అది కూడా ప్రాబ్లమే కదా ఎప్పటికైనా సరే. మల్టీప్లెక్స్‌లే అంటే అస్సలు కుదరదు కదా! సింగిల్ స్క్రీన్స్ కూడా ఉండాలి డెఫినిట్‌గా. అండ్ అవి సర్వైవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బేసిక్‌గా మన దగ్గర ఉన్న హీరోస్ లిస్ట్ నేను ఇంతకుముందు ఒకసారి మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ చెప్తాను నేను. అంటే ఇప్పుడు అన్నీ అంటే అన్ని పేర్లు మాట్లాడుకోవద్దు. కొంచెం హెవీగా పుల్లున్నవి మాత్రం మాట్లాడుకుందాం. మన ఇండస్ట్రీ అండ్ వేరే ఇండస్ట్రీ వాళ్ళవి కూడా కొంచెం హెవీగా పుల్లున్నవి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన దగ్గర అయితే ఇంకా ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు. అంటే సినిమా ఒకవేళ బాగున్నట్టయితే చాలా హ్యూజ్ పుల్ ఉంటుంది. మనం వాల్తేరు వీరయ్య చూసాం. ఆహ్, బాలకృష్ణ గారు ఆయనది ఒక స్ట్రాంగ్ పుల్ ఉంటది. వెంకటేష్ గారు ఒకవేళ ప్రాపర్ సినిమా పడితే, ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ సినిమా గనక పడితే, వెంకటేష్ గారు ఎంత పుల్ చేయగలరు, అన్నింటిని డామినేట్ చేసి మరి ఎలా పుల్ చేయగలరు అనేది మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో చూసాం మనం ఆల్రెడీ. అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ త్రివిక్రమ్ గారి సినిమా కూడా కొంచెం ఫన్ ఓరియెంటెడ్ సినిమానే. నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం కూడా కామెడీ సినిమానే. అవునా? సో ఇవన్నీ కూడా బేసిక్‌గా మళ్ళీ థియేటర్స్‌ని గట్టిగా నింపుతాయి. సో వీళ్ళందరికీ మంచి పుల్ ఉంది. తర్వాత నాని గారు, విజయ్ దేవరకొండ గారు వీళ్ళకి కూడా మంచి స్ట్రాంగ్ పుల్ అయితే ఉంది. సో నాని గారు ప్రతి సినిమా 100 కోట్ల అబోవ్ కలెక్షన్స్ ఉన్నాయి గత 4 సినిమాలు చూసుకుంటే. సో డెఫినిట్‌గా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఆయనకు కూడా. ఓకే. సో తర్వాత విజయ్ దేవరకొండ గారు రైట్ సినిమా పడితే ఆయన చాలా గట్టిగా పుల్ చేయగలుగుతారు ఆడియన్స్‌ని. సో ఇప్పుడు 'కింగ్డమ్' సినిమా అలాంటిదే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత మేబీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంకా నాకెందుకు ఇంక అంత స్ట్రాంగ్ పుల్లున్న వాళ్ళ 'రవితేజ' గారు కూడా మంచి పుల్ ఉంటది. బట్ అదేంటంటే ఇనీషియల్‌గా బానే ఉన్నా మళ్ళీ ఒకవేళ కంటెంట్ గురించి టాక్ బాలేదంటే మళ్ళీ డౌన్ అయిపోద్ది. సో అదొక ప్రాబ్లమ్ అయితే ఉంది. సో కంటెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆ లాంగ్ రన్ అనేది. అదొకటి ఉంది. సో 'నాగార్జున' గారు ప్రెజెంట్ స్ట్రైట్ మూవీస్ తీయట్లేదు. ఆయన ఓన్లీ సెకండ్ లీడ్స్ చేస్తున్నారు. అంటే లైక్ విలన్స్ లాగా అట్లా 'కుబేరాలో' అండ్ 'కూలీలో'. ఇప్పుడు తమిళ సినిమాల్లో పెద్ద సినిమాల నుంచి ఆయనకు ఆఫర్స్ వస్తున్నాయి విలన్ కింద చేయడానికి. ఆయన మరి ఒప్పుకుంటారో లేదో మరి ఆయనకే తెలియాలి. తెలుగులో కూడా వస్తున్నాయండి యాక్చువల్‌గా. సో ఇంకెవరున్నారు? అంటే హ్యూజ్ ఆడియన్స్ పుల్ అయితే ఇంకెక్కువ మందికి లేదు. ఇప్పుడు 'అఖిల్' గాని, 'విశ్వక్సేన్' గాని, 'అడివిశేష్‌కి' కొంతవరకు ఒక కేటగరీ ఆఫ్ ఆడియన్స్ నుంచి పుల్ ఉంటది. బట్ అందరి నుంచి కాదు. రామ్ గారు, నితిన్ గారు, నిఖిల్ గారు, కళ్యాణ్ రామ్ గారు కూడా 'బింబిసారా'కి బానే పుల్ చేశారు కానీ మళ్ళీ తర్వాత సినిమాలకి అంత లేదు మళ్ళీ. నాగ చైతన్య గారికి కూడా ఒక డీసెంట్ ఆడియన్స్ పుల్ అయితే ఉంటది. నవీన్ పోలిశెట్టి గారు కంటెంట్ మీద డిపెండ్స్. వరుణ్ తేజ్ గారు, రాణా గారు, విష్ణు గారు, మనోజ్ గారు, గోపీచంద్ గారు, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్, అల్లరి నరేష్, బెలకొండ శ్రీను వీళ్ళందరిది ఇంతే. సో మనం వీళ్ళకి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం మనం. ఓకే. సో బేసిక్‌గా మన దగ్గర కరెక్ట్‌గా మాట్లాడుకుంటే ఒక 12 మంది హీరోలు ఆడియన్స్‌ని కొద్దో గొప్పో స్ట్రాంగ్‌గా పుల్ చేయగలుగుతారు. ఓకే. ఫస్ట్ 4 రోజులు ఆ వీకెండ్ ఉంటది కదా! 4, 5 రోజులు. ఆ వీకెండ్‌లో బాగా పుల్ చేయగలుగుతారు. ఇదైతే ఉందన్నమాట. సో వీళ్ళు సంవత్సరానికి ఒక సినిమా తీస్తే పర్ఫెక్ట్ ఉంటది. మళ్ళీ అది కూడా ఒకటే రోజు రిలీజ్ చేస్తారు. లేదంటే ఒకటేసారి రిలీజ్ చేస్తారు. ఒకటే వీకెండ్‌లో రిలీజ్ చేస్తారు. ఒకటే పండగలో రిలీజ్ చేస్తారు. మళ్ళీ అదో ప్రాబ్లమ్ మళ్ళీ. ముగ్గురు పెద్ద హీరోలు వచ్చారు ఈ సంవత్సరం. 'రామ్ చరణ్' గారు, 'బాలకృష్ణ' గారు, 'వెంకటేష్' గారు ముగ్గురు వచ్చారు. మరి అలాగే ఉంటది మరి. అదే అంటున్నా. సో ఇట్లా కొన్ని సార్లు ప్రాబ్లమ్ ఉంటది. ఇంకా వేరే ఇండస్ట్రీస్ నుంచి చూసుకుంటే 'యష్', 'రజనీకాంత్', 'విజయ్ తలపతికి' కూడా పర్లేదు. బట్ ఆయన సినిమాలు చేయట్లేదుగా ఇంకా. ఒక్క 'జననాయకన్' ఒకటే వస్తది ఇంకా నాకు తెలిసి. ఇంక అంతే. 'కమల్ హాసన్' గారికి పుల్ ఉంటది గానీ అది అన్ని సినిమాలకి కాదు. అది మీకు మళ్ళీ అర్థమైపోద్ది మీకు. 'ఇండియన్ 2'కి ఉంది. ఎందుకు? ఇండియన్ హిట్ అయింది. పైగా 'శంకర్' గారు గేమ్ చేంజర్ తీస్తున్నారు కాబట్టి. బట్ 'తగ్ లైఫ్'కి ఉంటదని నేను అనుకోవట్లేదు నేను. అది ప్రాబ్లమ్. సో 'తగ్ లైఫ్' ఉంటది. అంత హ్యూజ్ కాదు. 'రజనీకాంత్' గారి 'జైలర్' సినిమాకి ఉన్నంత పుల్ అయితే 'తగ్ లైఫ్'కి ఉండదు. అది క్లియర్. 'జైలర్ 2' కూడా కాదు నేను చెప్తుంది 'జైలర్' కోసం. సో అట్లా ఉండదు. అదొక ప్రాబ్లమ్ ఉంది. ఓకే. ఇంకా తర్వాత హిందీ యాక్టర్స్‌లో అయితే ఎవరికీ లేదు మన దగ్గర. ఈ మధ్య కాలంలో అయితే 'రణబీర్ కపూర్' కొద్దో గొప్పో ఆడియన్స్‌ని పుల్ చేయగలుగుతున్నాడు మన సైడ్ నుంచి కూడా. మన సైడే చెప్తున్నాను నేను. మన దాంట్లో తెలుగు రీజన్‌లో, తెలుగు స్టేట్స్‌లో. సో ఇక్కడ మాట్లాడుతున్నా. కొద్దో గొప్పో పుల్ చేయగలుగుతున్నాడు. అండ్ డెఫినిట్‌గా ఇప్పుడు 'లవ్ అండ్ వార్' ఎంతవరకు పుల్ చేస్తదో నాకు తెలీదు గానీ 'సంజయ్ లీలా బన్సాలి' అండ్ 'రణబీర్ కపూర్‌ది. బట్ తర్వాత 'యానిమల్ పార్క్' అయితే గట్టిగా పుల్ చేస్తది. 'బ్రహ్మాస్త్ర పార్ట్ 2' కూడా గట్టిగా పుల్ చేస్తది. అదైతే క్లియర్. అండ్ 'యానిమల్ కింగ్డమ్' ఉంది. 'బ్రహ్మాస్త్ర పార్ట్ 3' ఉంది. 'రామాయణ' కూడా బానే పుల్ చేస్తది మన దగ్గర. ఎందుకు? సాయి పల్లవి గారు కూడా ఉన్నారు కాబట్టి అందులో. సాయి పల్లవి గారు ఉన్నారు, 'రణబీర్ కపూర్' ఉన్నాడు, 'యష్' కూడా ఉన్నాడు. సో ఈ ముగ్గురులో ఎవరినంటే ఏం చెప్పలేం మనం. దేనివల్ల పుల్ వచ్చింది తెలుగులో అంటే మనం చెప్పలేంలెండి. అది వేరే విషయం. సో ఇంకా 'రిషబ్ శెట్టి' నెక్స్ట్ కన్నడ నుంచి 'రిషబ్ శెట్టికి' కూడా మంచి పుల్ ఉంది మన దగ్గర.
డెఫినెట్‌గా. అంటే ఇప్పుడు ఎందుకంటానంటే 'కాంతార' చాప్టర్ 1 తర్వాత ఆయన లైనప్ చూస్తే మీకు మైండ్ పోద్ది. 'జై హనుమాన్' ఒకటుంది, 'ఛత్రపతి శివాజీ మహారాజ్' ఉంది. 3 సినిమాలున్నాయి. ఈ 3 యూనిక్ క్యారెక్టర్స్. మళ్ళీ అది కాకుండా ఇంకోటేదో ఇలాంటిదే ఉంది ఆయనది కూడా. అంటే ఆయన బేసిక్‌గా అట్లాంటి వాటికి సెట్ అవుతాడని చెప్పి ఆయన తీసుకుంటున్నట్టున్నారు. సో, అట్లా ఉందన్నమాట. 'ఉపేంద్ర' గారికి పుల్ ఉంది కొంచెం. అంటే అది డిపెండ్స్ ఆన్ ద కంటెంట్ అయిపోతుంది. ఇంకా 'సుదీప్' గారికి అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదిక్కడ. ఇంకా తర్వాత తమిళ్ నుంచి చూసుకుంటే 'సూర్య' గారికి కొంచెం ఉంటది. కొంచెం పుల్ ఉంటది. బట్ అది కంటెంట్ బాగుంటేనే తప్ప లేదంటే లేదు. ఓకే. ఇంకా తర్వాత 'ధనుష్' గారికి కొంచెమే, 'అజిత్' గారికి కొంచెం, 'కార్తీ' గారికి ఇంకా కొంచెం బెటర్ ఉంటది యాక్చువల్‌గా నన్నడిగితే. 'కార్తీ' గారికి. ఎందుకంటే అప్‌కమింగ్ ఆయన సినిమాలన్నీ ఇలాగే ఉంటాయి. అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీ సినిమాలే. 'సర్దార్ 2' ఉంది. దానికి చాలా గట్టిగా ఉంటది. 'ఖైదీ 2' ఉంది. దానికి చాలా గట్టిగా ఉంటది. 'హిట్ 4' ఉంది. దానికి చాలా గట్టిగా ఉంటది. 'యుగానికి ఒక 2' ఉంది. దానికి చాలా గట్టిగా ఉంటది. అఫ్‌కోర్స్ హీరో ధనుషే. బట్ అందులో 'కార్తీ' గారు కూడా ఉంటారు. అట్లా. అది ఇంకా ఎప్పుడు పట్టాలెక్కుతదో మనకు తెలీదు. సో, ఇట్లాగా తమిళ్ నుంచి ఇదొక కైండ్ ఆఫ్ కొంతమంది యాక్టర్స్ కొంతవరకు పుల్ చేయగలుగుతారు థియేటర్. అంటే ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే కొద్దో గొప్పో ఆడియన్స్ వస్తారు. ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫస్ట్ డేనే ఎళ్ళడానికి. అంటే టాక్‌తో సంబంధం లేకుండా ఎళ్ళడానికి కొంతమంది రెడీగా ఉంటారు. వీళ్ళ సినిమాలు వచ్చాయంటే. అది పాయింట్ అనమాట. ఇంకా చెప్పాను కదా! ఇక మిగతా వాళ్ళకి పెద్ద ఏముండదు. 'శివకార్తికేయన్' డిపెండ్స్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటది ఏంటనేది. అదేదో 'పరాశక్తా మహాశక్తి' ఏదో సినిమా ఉంటది. పేరు గుర్తులేదు. ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఆ టైంకి నోట్ చేసుకుందాంలే అని చెప్పి అని గుర్తుపెట్టుకోలేదు సరిగ్గా. సో, అదొక సినిమా వస్తుంది. దాని మీద కొంచెం హోప్స్ ఉంటాయి యాక్చువల్‌గా. అది. ఇంకా మలయాళం నుంచి అయితే ఎవ్వరికీ లేదు మన దగ్గర. ఓపెన్‌గా చెప్తున్నా 'దుల్కర్ సల్మాన్' ఒకడికుంటది. బట్ 'దుల్కర్ సల్మాన్‌కి' కూడా ఒక డబ్బింగ్ సినిమా అయితే ఉండట్లేదు మళ్ళీ. ఒక స్ట్రెయిట్ ఫిల్మ్ అయితేనే ఉంటోంది. స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ అయితేనే ఉంటుంది. డబ్బింగ్ అయితే ఉండట్లేదు మళ్ళీ. ఎందుకంటే 'కింగ్ ఆఫ్ కోతాకి' లేదు. నేను చూసా కదా! 'కింగ్ ఆఫ్ కోతాకి' అంత హ్యూజ్ లేదు. ఎక్స్‌పెక్టేషన్, యాంటిసిపేషన్ లేదు. సో, అదొక ప్రాబ్లమ్ అయితే ఉంది. ఇంకా 'అవతార్' కైండ్ ఆఫ్ సినిమాలు, కొన్ని హాలీవుడ్ సినిమాలు ఉంటాయి పెద్ద పెద్దయి. బట్ వాటికేంటంటే సింగిల్ స్క్రీన్స్‌లో కంటే మల్టీప్లెక్స్‌లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. 'అవతార్‌కి' అన్ని చోట్ల ఉంటదిలే అది వేరే విషయం. బట్ ఇదొకటుంది. అది. సో, ఈ హాలీవుడ్ సినిమాలు ఇప్పుడు 'ఫైనల్ డెస్టినేషను' ఇలాంటి చాలా సినిమాలు వచ్చాయి కదా! సో, వాటితో కంపేర్ చేసుకుంటే మరింకా అది సింగిల్ స్క్రీన్స్‌కే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వరు కదా! సో, అదొక ప్రాబ్లమ్ ఉంది. సో, ఇలాగా కొన్ని కొన్ని యాస్పెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ యాస్పెక్ట్స్ ఏంటంటే థియేటర్స్ ఫిల్ అవ్వడానికి కొంతవరకు ఆపర్చునిటీని ఇస్తున్నాయి. బట్ ఎవ్రీ టైమ్ అలా కుదరట్లేదు. సో, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? హీరోస్ ఎప్పుడెప్పుడు సినిమాలు తీస్తారా? ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళేమో పోస్ట్‌పోన్‌ల మీద పోస్ట్‌పోన్ చేస్తారు. మీరు 'యష్‌ది' ఎగ్జాంపుల్ తీసుకోండబ్బా! మన సంగతి పక్కనేటండి పోనీ. మన దగ్గర మార్కెట్ ఉంది. ఆ సినిమాకి 'టాక్సిక్' సినిమాకి మంచి మార్కెట్ ఉంది. సరే కలెక్షన్స్ వస్తాయి అది వేరే విషయం. బట్ వాట్ అబౌట్ కన్నడ ఫ్యాన్స్? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ కన్నడ థియేటర్స్? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏది 2022లో ఆయన ఒక 'కేజీఎఫ్ 2' సినిమా తీసి 2026లో 'టాక్సిక్' రిలీజ్ చేస్తానంటే హౌ టాక్సిక్ ఇట్ ఈస్. నిజం హౌ టాక్సిక్ ఇట్ ఈస్. 4 ఏళ్ళా? 4 ఏళ్ళా ఒక సినిమాకి. తర్వాత మళ్ళీ 'రామాయణం' వస్తది పార్ట్ 2 అదే సంవత్సరం మళ్ళీ. పార్ట్ 1 సారీ. అదే సంవత్సరం మళ్ళీ అది పోస్ట్‌పోన్ అవ్వచ్చేమో లేండి చెప్పలేం గానీ. బట్ ఏమో ఆ సంవత్సరం డేట్ అయితే ఇచ్చారు దివాళీకి. నెక్స్ట్ ఇయర్ దివాళీకి డేట్ అయితే ఇచ్చారు. అటు అలాగే అయిపోయింది కదా పరిస్థితి. సో, వీళ్ళంతా ఉన్నారు. పుల్ చేయగలిగేటోళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళెవరూ సినిమాలు తీయట్లేదు. ఒకళ్ళు తీస్తుంటే ఏమవుతుంది? ఒకటేసారి రిలీజ్‌లు కొట్టేస్తున్నారు మొత్తం. సో, థియేటర్ వాళ్ళకి అది ఈజీ అవ్వట్లేదు. ఇప్పుడు అందరికీ ఎలాగుంటదంటే ఏ హీరో అయినా సరే, ఇప్పుడు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది ఆ హీరోకి అన్నట్టయితే, ఆ హీరో వేరే పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు రిలీజ్ అవ్వద్దు. ఒక వారమో, 2 వారాలో గ్యాప్ ఇచ్చి రిలీజ్ అయితే బెటర్ కదా! అనే ఫీలింగే ఉంటది థియేటర్‌లోళ్ళకి. ఇప్పుడు ఆగస్టు 14న ఎగ్జాంపుల్ తీసుకోండి. 'వార్ 2' రిలీజ్ అవుతుంది. ఇక్కడ 'ఎన్టీఆర్' గారు ఉన్నారు. 'ఎన్టీఆర్' గారి కోసం ఇక్కడ బీభత్సంగా మార్కెట్ ఉంటది ఆ సినిమాకి. తెలుగులో కూడా మంచి రీచ్ అయితే వచ్చింది. అండ్ అదే టైంలో 'కూలీ' రిలీజ్ అవుతుంది. 'కూలీలో' నాగార్జున గారు, రజనీకాంత్ గారు వీళ్ళందరూ ఉన్నారు. 'ఉపేంద్ర' గారు, 'ఆమీర్ ఖాన్' గారు వీళ్ళంతా ఉన్నారు. సో, దానికి బజ్ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? ఇప్పుడు ఆగస్టు 14న ఆగస్టు 21న ఇది రిలీజ్ అయితే అబ్బా! పండగ అనుకుంటారు థియేటర్స్ వోళ్ళు. అలా కాకుండా మళ్ళీ ఒకటే రోజు 2 వచ్చి స్క్రీన్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి అంటే సింగిల్ స్క్రీన్స్ అయితే అదొకటే ఉంటది. ఏదో ఒక సినిమా ఎయగలరు. సో, అప్పుడు కొంచెం అడ్వాంటేజ్ ఉంటదిలెండి. అదేంటంటే ఈ సినిమాకి రావాలనుకున్న వాళ్ళకి ఆ థియేటరే ఆప్షన్‌గా ఉంటది. ఇంక వేరే థియేటర్‌లు ఆప్షన్‌గా ఉండవు కాబట్టి సో, అదొక అడ్వాంటేజ్ ఉంటది. బట్ స్టిల్ ఎట్లా చూసుకున్నా కూడా అది కొంచెం కాంప్లికేటెడ్ థింగే. అది నేననేది. సో, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రాపర్‌గా సంవత్సరానికి ఒక సినిమా తీస్తే ఎవరు 'ప్రభాస్' గారు, 'పవన్ కళ్యాణ్' గారు, 'అల్లు అర్జున్' గారు, 'ఎన్టీఆర్' గారు, 'రామ్ చరణ్' గారు, 'మహేష్ బాబు' గారు, 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు, 'నాగార్జున' గారు, 'వెంకటేష్' గారు, 'నాని' గారు, 'విజయ్ దేవరకొండ' గారు, 'నాగ చైతన్య' గారు ఇంక వీళ్ళంతా 'తేజ సజ్జా' కూడా మేబీ కంటెంట్స్ డిపెండ్స్ తనదివి. అంటే ఇప్పుడు 'హనుమాన్' ఉంది అది గట్టిగా కొట్టింది. ఆ తర్వాత ఇప్పుడు 'మిరాయి' ఉంది. 'మిరాయి' కూడా గట్టిగా కొట్టబోతుంది తెలుస్తోంది. మేబీ ఇట్లాగే ఎళ్తూ ఉంటే నైస్.
నిఖిల్ ఉన్నాడు, కార్తికేయ 3 తీస్తే నైస్, మంచి కలెక్షన్స్ ఉంటాయి, మన దగ్గర ఉంటాయి, హిందీ బెల్ట్‌లోనే ఉంటాయి. సో, అండ్ ఐ వాంట్ టు సీ లైక్ దిస్. ఇట్లా జరిగితే బావుంటది. అది సిట్యుయేషన్. ఇప్పుడు అడివిశేష్ ఉన్నాడు, డెకాయిట్ ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్నాడు. గూఢచారి 2 ఎడిపోయిందా అంటే తెలీదు. ఆ గూఢచారి 2కి ప్రాబ్లమ్ ఏంటి? గూఢచారి 2 ప్రొడ్యూసర్లు ఎవరు? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వాళ్ళని ఎప్పుడు కోసం వెయిట్ చేస్తున్నారు? రాజాసాబ్ రిలీజ్ అయ్యి దాని నుంచి వచ్చే డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు. లేదంటే మిరాయి రిలీజ్ అయ్యి దాని నుంచి వచ్చే దాని కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు కదులుతది. అప్పుడు ఇది కదులుతది. ఏది? గూఢచారి 2 పట్టాలు కొంచెం ముందుకెళ్తాయి ట్రైను. ఆ తర్వాత అది నెక్స్ట్ ఇయర్ వస్తది. ఇప్పుడు రాదు అది. డెకాయిడే ఫస్ట్ వస్తది. అట్లా అయిపోయింది. అంటే ఒక సింగిల్ ప్రొడక్షన్ కంపెనీ మల్టిపుల్ సినిమాలు తీయడం, వాళ్ళు మేనేజ్ చేయలేకపోవడం, హ్యాండిల్ చేయలేకపోవడం, ఇది కూడా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. అట్లా ఇయన్నీ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది థియేటర్స్‌కి. బట్ అట్లా కాకుండా కొంచెం ప్రాపర్ వేలో హ్యాండిల్ చేసుకుంటే బెటర్ నన్ను అడిగితే. అది. సో దాట్స్ గైస్, ఇది ఒక డీటెయిల్డ్ అనాలిసిస్. అంటే ఎందుకు సినిమాలు రావట్లేదు అనే దానికి ఇదే రీజన్. ఈ పాన్ ఇండియన్ కల్చరు, ఆ తర్వాత ప్రొడక్షన్ కంపెనీల సైడ్ నుంచి ఇష్యూస్, తర్వాత హీరోల తాలూకు డేట్స్ అడ్జస్ట్మెంట్లు, ట్రిపుల్ అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ. ఆ తర్వాత కొన్ని వేరే ఇష్యూస్ కూడా. ఇప్పుడు ఓజీ ఉంది, ఓ 6 రోజులు 10 రోజులు ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ ఆపోజిట్లో ఉన్న విలన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి డెంగ్యూ వచ్చింది. అక్కడ ధారావిలో ఒక స్లమ్ ఏరియాలో షూటింగ్లు చేస్తూ ఉంటే, ధారావి కాదనుకుంటా, స్లమ్లో షూట్ చేస్తూ ఉంటే దోమలు కుట్టేసి డెంగ్యూ వచ్చింది. దానికి మళ్ళీ ఆగింది కొద్ది రోజులు. ఏం చెప్తాం? ఇలాగ ఒక్కొక్కటి ఒక్కో రీజన్స్ ఉంటున్నాయి. రాజాసాబ్ ఏమో రీషూట్ల మీద రీషూట్లు పడుతోంది, దానికి అది లేట్ అవుతోంది. అట్లాగే మన సినిమాలు అలాగే ఉంటున్నాయి, వేరే లాంగ్వేజ్ సినిమాలు అలాగే ఉంటున్నాయి, అందరూ అంతే. అది ఈ ఫైనాన్షియర్స్, ఈ ఇష్యూస్ వల్ల ఎక్కువైపోతుంది మొత్తం అంతా కూడా. సో అదిగా ఈ సిచ్యువేషన్. సో చూద్దాం మరి, ఇంకా ఈ ప్రాబ్లం ఎప్పటికైనా సాల్వ్ అవుతుందేమో. హీరోస్ ఇంతకుముందు వాళ్ళు చేసిన సినిమాల నుంచి ఏదైనా నేర్చుకొని పాన్ ఇండియన్ సినిమాలు ఇలా కూడా తీయచ్చు అని అర్థం చేసుకొని, మోర్ దాన్ ద గ్రాండ్నెస్ వాళ్ళు ఏమంటారు, ఆ రూట్స్తో కూడుకున్న సినిమా, అది మాస్ కావచ్చు, లేదంటే కల్చర్ కావచ్చు, లేదంటే ఎలివేషన్స్ కావచ్చు, ఏవైనా అవి రూట్స్తో కూడుకున్న సినిమాని తీసి అలా రిలీజులు చేసుకొని సంవత్సరానికి 1 లేదా 2 సినిమాలు తీసే పరిస్థితి వస్తుందేమో. చూద్దాం మరి, ఇంకా ఎదురు చూడాల్సిందే. ఎదురు చూడడం తప్ప ఇంకేం చేస్తాం. 2027 విల్ బి ద బెస్ట్ ఇయర్ నాకు తెలిసి. 2025 కాదు, 26 కాదు. 26 కూడా ఓకే, బట్ 27 గట్టిగా ఉంటుంది నాకు తెలిసి. అండ్ 28 కూడా గట్టిగానే ఉండొచ్చు, ఛాన్స్ ఫర్ దట్, బట్ చెప్పలేము. సో దాట్స్ గైస్, ఇది నా ఒపీనియన్. అయితే మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.